గురుభ్యో నమః. ఈరోజు మనం క్షేత్రారోహణం గురించి తెలుసుకుందామండి. క్షేత్రారోహణం, క్షేత్రం అంటే ప్లేస్, ఆరోహణం అంటే సూటబిలిటీ ఆఫ్ ప్లేస్ అనమాట. అంటే ఒక 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 ఇల్లు మనకు ఒక ద్వారం మనకు నచ్చుతుందా, అంటే మనకు నప్పుతుందా లేదా, మన నామాక్షరం బట్టి ఏ ద్వారం చూస్ చేసుకోవాలి, తర్వాత ఏ డైరెక్షన్ చూస్ చేసుకోవాలని చెప్తుంది అన్నట్టు మనకు. చూడండి, మన మీ నామం బట్టి ఆ అంటే అహ, అట్లా క చ ఠ థ ప య ష ఇవన్నీ వర్గాలు, 8 వర్గాలు ఉన్నాయండి. అంటే మీ జన్మనామం కాదు, మీ వ్యవహార నామం ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు జనరల్గా అది ఏ వర్గంలోకి వస్తుందో ఆ వర్గం చూసుకోవాలి. ఇప్పుడు ధనుంజయ అనుకోండి ఎగ్జాంపుల్, అది థ వర్గం కిందకి వస్తుంది. ఇక్కడ చూడండి, తార థ థ ద ద న, ధనుంజయ అంటే థ వర్గం కిందకి వస్తుంది. అట్లా చూసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు రవి అనుకోండి, యా వర్గం కిందకి వస్తుంది అన్నమాట. అట్లా ఇప్పుడు సింహద్వారాలు ఉంటాయి మనకు జనరల్. మనం ఇందాక అనుకున్నట్టు ఈశాన్యము షావర్గము, తూర్పు ఆవర్గము, ఆగ్నేయము ఖవర్గము, దక్షిణము చావర్గము, ఠావర్గము నైరుతి, ఠావర్గం పడమర, ఆవర్గం వాయవ్యము, ఉత్తరం యావర్గము. సో ఇవన్నీ మొత్తం 8 డైరెక్షన్లకు 8 వర్గాలు ఉన్నాయి దీంట్లో. అయితే చైత్రం, వైశాఖం, ఫాల్గుణ మాసానందు తూర్పు సింహద్వారం గల గృహం నిర్మించాలి. జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ మాసానందు తూర్పు దక్షిణ సింహద్వారాలు గల గృహాలు నిర్మించాలి. భాద్రపద, ఆశ్వజ, కార్తీక మాసమందు దక్షిణ పడమర సింహద్వారాలు గల గృహాలు నిర్మించాలి. మార్గశిర, పుష్య, మాఘ మాసాలలో ఉత్తర పడమర సింహద్వారాలు గల గృహం నిర్మించాలి. ఇది పద్ధతి అండి. ఆయమని అంటారు వీటిని. ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇప్పుడు మీకు ఫస్ట్ ఇందాక ఈశాన్యం కింద షావర్గం వచ్చింది, ఇందాక చూసాం కదా మనం. దానికి రకరకాల జంతువులు, ధ్వజము కాకాయము అంటారు, జంతు కుందేలు అనమాట. తర్వాత నెక్స్ట్ తూర్పుకు ఇంద్రుడు అధిపతి, ఆ వర్గము. తర్వాత ధ్వజాయము ప్లస్ గరత్మంతుడు. ఆగ్నేయమునకు అగ్ని అధిపతి, కావర్గము, ధూమాయము, మార్జాలము. చావర్గానికి సింహము ఎనిమలు, దక్షిణ దిక్కు యముడు అధిపతి. టావర్గానికి శునకాయము, కుక్క, నైరుతి డైరెక్షన్ నిరుతి అధిపతి. తావర్గానికి వృషభాయము, సర్పము జంతువు, పడమర డైరెక్షను వర్ణుడు అధిపతి. పావర్గానికి ఖరాయము, ఎలుక, వాయవ్యము వాయువు. యావర్గానికి గజము, ఏనుగు, ఉత్తరము కుబేరుడు. సో ఇవన్నీ మీకు. షావర్గానికి కాకాయం, కుందేలు ఇందాక చూసినట్టు మనం. ఇటు 8 డైరెక్షన్లకు 8 జంతువులు ఉన్నాయి, 8 ధ్వజాలు ఉన్నాయి, 8 డైరెక్షన్లు. ప్రతి డైరెక్షన్కి అధిపతి ఎవరు అది చెప్తామండి. ఇవన్నీ ఆయములు అంటారు వీటిని. ఇవన్నీ ఇది తెలుసుకోవాలి మనకు. చూడండి, గృహయజమాని తన నామనక్షత్రం మొదటి అక్షరము అ, ఖ, చ, ట, త, ప, య, ష అనే 8 వర్గాల్లో ఏ వర్గానికి చెందిందో ఆ వర్గం స్వస్థానమైంది అనమాట. సపోజ్ ఇందాక మనం చూసాక ధనుంజని, ఇక్కడ థ వర్గం ధనుంజయ్. సో ఇక్కడికి వచ్చేసి మనం ఏం చేస్తాం, థ వర్గం ఎక్కడ ఉంది, ఇది థ వర్గం అనమాట దీంట్లో. ఓకే, ఇది ఆ ఇంటి యజమానికి స్వస్థానం అవుతుంది ఇక్కడ మనకు. తర్వాత స్వస్థానం నుండి 1, 3, 7 వర్గులలో గృహము నిర్మించిన సర్వసంపత్కరముగా ఉండును. 2, 6 వర్గముల ఉన్న మధ్యవస్థంగా ఉండును. అంటే మిగిలిన ఏమన్నా చెడు అనమాట. ఇప్పుడు చూడండి, 1వ స్థానము ధనలాభము, క్షేమము, సంతోషము, గౌరవము. 2వ స్థానము అర్ధలాభము, సౌఖ్యము,
ఆదాయము, సంతోషము. 3వ స్థానం అధిక లాభము, బంధువృద్ధి, సుఖము, క్షేమము. 4వ స్థానము శరీర రుగ్మత, భీతి, కలతలు. 5వ స్థానము శత్రుభయము, అపవాదులు. 6వ స్థానము మిశ్రమ ఫలము, కష్ట నష్టములు, అపనిందలు, కలతలు. 7వ స్థానము అనుకూల వృద్ధి, సంతోషము, లాభము, ధాన్యాభివృద్ధి, ధనాభివృద్ధి, లాభం. 8వ స్థానము కష్ట నష్టాలు, మృత్యు, గండంలో. అంటే మనకేం జనరల్ ఇక్కడ 4వది బాగాలేదు, 5వది బాగాలేదు, 8వది బాగాలేదు టెక్నికల్గా చెప్పాలంటే. ఇక్కడ 137 బాగుంది, 26 పర్వాలేదు, మిగిలిన చెడ్డవి. అందుకే ఇక్కడికి వచ్చాం అనుకో. మనం నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక ధనంజయ అనే వ్యక్తికి 5th అంటే 1 ఇది 1 2 3 4 5 6 7 8 5th పనికిరాదు, 4th పనికిరాదు, 8th పనికిరాదు. అంటే ఏంటంటే ధనంజయ అనే వ్యక్తికి ఈశాన్యం పనికిరాదు, ఈశాన్యం డోర్ ఉంటే కనుక పనికిరాదు, తూర్పు డోర్ పనికిరాదు, నెక్స్ట్ నైరుతి డోర్ పనికిరాదు, సింహద్వారం అన్నమాట. అట్లాగే ఇప్పుడు మనకు 4 5 8 పనికిరాదు. ఏది బాగుంటుందంటే ఫస్ట్ సెకండ్ థర్డ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ 6th ఇవన్నీ బాగానే ఉన్నాయి. సో 137 అయితే బ్రహ్మాండంగా ఉందన్నమాట చెప్పాలంటే. సో ఇది 1 3 7 ఇవన్నీ చాలా బాగుంటాయి. సో మీ పేరుని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలంటే మీకు ఏ డైరెక్షన్ నచ్చుతుంది, ఏ డైరెక్షన్లో సింహద్వారం పెట్టుకోవచ్చు, ఏ డైరెక్షన్లో కట్టుకోవచ్చు అని దాన్ని బట్టి డిసైడ్ చేసుకొని వాడుకోవడం. ధన్యవాదాలు.